అరెస్ట్ అయిన రవి పోలీసుల విచారణలో కూడా చుక్కలు చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో సిఐడి కూడా ఎంట్రీ ఇవ్వడంతో కొత్త మలుపు తిరుగుతుంది. ఇంకా ఎలాంటి కొత్త కోణాలు బయటకు వస్తున్నాయన్న ఉత్కంఠ కూడా ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు కస్టడీలో తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. రహస్యాలన్నిటినీ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పోలీసులు అనుకున్న ఆశించిన కీలక సమాచారం మాత్రం బయటకు రావట్లేదు. 3వ రోజు విచారణ తర్వాత కూడా రవి సహకరించే సూచనలు ఏవీ కనిపించకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నలకు సంబంధం లేని అస్సలు పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని విచారణ అధికారులు అంటున్నారు. మరీ ముఖ్యంగా యూజర్ ఐడీలు, పాస్వర్డ్ లాంటి కీలకమైన వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు, మర్చిపోయానంటూ సమాధానం ఇవ్వడంతో పోలీసులే షాక్ కు గురవుతున్నారు. ఇక దీంతో చేసేది ఏమీ లేక పోలీసులు హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రవి దగ్గర లభించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు వంటి డిజిటల్ పరికరాలను ఎథికల్ హ్యాకర్ల సాయంతో అధికారులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో దాగి ఉన్న సమాచారమే కేసు దర్యాప్తుకు కీలకమవుతుందని భావిస్తున్నారు. కస్టడీ మిగిలిన రోజులైనా రవి సహకరిస్తాడా లేక టెక్నికల్ సాక్ష్యాలతోనే ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గా మారింది. ఆస్తులు, తన ఏజెంట్లు, గేమింగ్ యాప్స్ ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పైరసీ చేయడంలో తనకు ఎవరైనా సహకారం అందిస్తున్నారా అన్న వాటిపై కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. అటు ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. ఎందుకంటే విదేశీ లావాదేవీలతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ కన్నుపడిందని తెలుస్తోంది. అయితే రవి లాంటి పైరసీ రాయుళ్లు ఎంతమంది ఉన్నారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే వేలాది వెబ్సైట్లు పైరసీకి పాల్పడుతున్నట్లుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. వారిని ఏం చేస్తారు? వారిని పట్టుకోవడం సాధ్యమవుతుందా? ఎన్నో సైబర్ నేరాలు చేసిన వారిని పట్టుకొని పోలీసులు పైరసీ రాళ్లను ఎలా పట్టుకుంటారు అన్నది సవాల్గా మారింది. అసలు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలంలో కొత్త సినిమాలను కూడా ఫ్రీగా చూసిన జనం ఇప్పుడు షాక్ కు గురవుతున్నారు. ఆ అలవాటుతో రవిపై సింపతి కూడా గ్యాదర్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకే సినిమా వాళ్ల దృష్టిలో ఏమి అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు రవి. ఇంతకు పోలీసులకు సవాల్ విసిరిన ఆయన రీసెంట్ గా పట్టుపడ్డాక అసలు ఆయన చేసిన దాంట్లో తప్పేముందని అంటూ తెలుగు ఇండస్ట్రీని, ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్నారు జనాలు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది షాకింగ్ అయినప్పటికీ నిజం. కొందరైతే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేవుడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రవి మీద సింపతితో కొన్ని మీమ్స్ ని కూడా మనం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు చూసాము. అటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈడీ కూడా రానుంది. ఇప్పటికే ఐబొమ్మ రవి విచారణ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాడా అని
రవి వెనుక ఏంటా ధైర్యం? సిఐడి ఎంట్రీతో వెలుగులోకి వచ్చే అంశాలేంటి? దేశంలో రవి తరహాలో మరెంతో మంది పైరసి రాయుళ్లు ఉన్నారా? వారి సంగతేంటి? విదేశీ పౌరసత్వం ఉన్న రవి విషయంలో చట్టంలో ఉన్న లొసుగుల సంగతేంటి? ఈ కేసులో పోలీసులు సినిమా వాళ్ల కంటే రవికి ఎందుకు ప్రజల మద్దతు, సింపతి గ్యాదర్ అవుతుందో తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి. ఒకవైపు ఇండస్ట్రీ జనాలు విషయానికి వస్తే లేదా పోలీసుల విషయానికి వస్తే వాళ్ళ వర్షన్ వింటే మాత్రం రవి చేసింది ఒక క్రైమ్ అని చెప్తున్నారు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ జనాల వర్షన్ వింటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అతను దేవుడు అని చెప్తున్నారు. సో ఈ టూ వేరియేషన్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, ముందుగా చూసుకుంటే కనుక అయితే ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అయితే కోర్టులో అతన్ని అయితే కస్టోడియల్ విచారణ కోరినరు. కస్టోడియల్ విచారణ కోరిన నేపథ్యంలో 5 రోజుల కస్టోడియల్ విచారణకు అయితే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అదే యొక్క సిసిఎస్ అయితే మొత్తంలో కూడా సిసిఎస్లో గత 4 రోజులుగా ఈరోజు 4వ రోజు విచారణ కొనసాగుతుంది. మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైతే నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఇదే సిసిఎస్, ఇక్కడే ఇమ్మడి రవిని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. చూసుకోవచ్చు మనం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్ అనేది ఇక్కడ మొత్తంగా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో దీంట్లో ఈ యొక్క రవిని విచారణ చేస్తున్నారు. గత 4 రోజులుగా కంటిన్యూస్గా రవిని విచారణ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ పైన దుమారం కూడా రేస్తుంది. ఇటు పబ్లిక్లో మొత్తంగా కూడా ఈయనకు అయితే మొత్తంగా కూడా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం టోల్గా చూసుకుంటే కనుక ఇలాంటి వెబ్సైట్లు అయితే ఓపెన్ చేసేటప్పుడు మొత్తం టోల్గా అయితే మన సర్వర్ డేటా కూడా మొత్తం టోల్గా కూడా దొంగలించబడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3వ రోజు స్వయంగా హైదరాబాద్ సిటీ సజ్జనర్ కూడా అయితే మొత్తంగా ఇక్కడ రావడం జరిగింది. ఆ యొక్క ఇమ్మడి రవిని అయితే సజ్జనర్ కూడా విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాస్వర్డ్స్ విషయంలో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు 4వ రోజు విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది విచారణ. అయితే ఈరోజు మరి కాసేపట్లో 4వ రోజు విచారణ కూడా పూర్తిగా మొత్తం పూర్తవుతుంది. అయితే ఇప్పటికే అయితే కొన్ని విషయాలకు సహకరించట్లేదు అంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విదేశాల్లో నడిచే ఈ యొక్క ఐబొమ్మ మొత్తం భారత్ నుండే ఆపరేషన్ కొనసాగుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ టీమ్ సర్వర్లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు పోలీసులు. అదేవిధంగా చూసుకుంటే బ్లాక్ మనీ అండ్ రెవెన్యూ ట్రాకింగ్ కూడా ఈ దానిపైన ట్రాకింగ్ చేస్తున్నారు. అయితే బ్లాక్ మనీ ఏ విధంగా వచ్చింది, ఆ రెవెన్యూ ఏ విధంగా సమకూర్చింది అనే దానిపైన ట్రాకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కోట్ల రూపాయల లావాదేవీల క్లూ కూడా దొరికింది. ఈ దాంట్లో ఏదైతే ఈ యొక్క యాప్లలో అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆ క్లూ కూడా దొరకడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఓటీటీల ఫిర్యాదు మేరకు కేసును ఇంకా వేగవంతం చేశారు. ఈ యొక్క మూవీ వైరస్ పైన కేంద్ర ఏజెన్సీ కూడా పెట్టాయని తెలుస్తుంది. యూట్యూబ్ డొమైన్లో కూడా మొత్తం టోటల్గా కూడా దీనికి చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తంగా కూడా 4వ రోజు విచారణ సాగుతుంది. సిఐడికి అప్పగించారు. ఈ కేసు ఇప్పటికే ఈడీకి కూడా వెళ్తూ ఉంది. ఈడీ తర్వాత సిబిఐ కూడా ఎంట్రీ కావచ్చు. కాబట్టి కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందనే కూడా ఆ కోణంలో దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎస్, ఐబొమ్మ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఐబొమ్మ నిర్వాహకుడు, పైరసీ నిందితుడు ఇమ్మడి రవికి ఫాలోయింగ్ తెగ పెరిగిపోతుంది. అసలు ఏంటి ఇమ్మడి రవి చేసిన తప్పులు అండ్ ప్రజలు దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీ జనాలు ఏం చెప్తున్నారు చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు అడ్వకేట్ అండ్ అలాగే తురగ శ్రీరామ్ అనలిస్ట్ అండ్ అలాగే సత్యనారాయణ అడ్వకేట్. సో ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
నమస్తే అమ్మా, శివాని గారు. సో బండారు రామ్మోహన్ రావు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. చెప్పండి, ఇప్పుడు మనం పోలీసుల వర్షన్ అండ్ అలాగే ఇండస్ట్రీ జనాల వర్షన్ చూసుకుంటే ఇమ్మడి రవి చేసింది ముమ్మాటికి తప్పు. అసలు అలా ఎలా అలా ఎలా ఇన్ని రోజులు మూవీస్ ఫ్రీగా చూపిస్తాడనేది వాళ్ళ వాదన, వాళ్ళ వర్షన్ చూస్తున్నాము. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ జనాల అంటే ఆడియన్స్, మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి రవి ఒక దేవుడిలాగా కనిపిస్తున్నాడు అనమాట. సో ఈ టూ వర్షన్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? శివాని గారు, మీకు అట్లాగే పత్రాణి గారికి, అడ్వకేట్ గారికి, అట్లే దుర్గా శ్రీరామ్ గారికి, ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నాకు ఇదంతా చూస్తున్న నాకు అర్థమైతే విలనీ హీరోయిజం పెరిగిన తర్వాత నేను ఎప్పుడో 1975లో నా డైరీలో రాసుకున్న దాన్ని తెలుగులో అనువాదం చేసి చాలా పత్రికలు పంపాను. ఒక కొటేషన్ చాలా 13-14 వాక్యాలు ఉంటాయి, జ్ఞాపకం ఉంటాడు చెప్తాను నేను. నేరస్తులే ఆరాధ్యాలుగా మారుతున్న కాలంలో, అవినీతి సర్వత్రా వ్యాపిస్తున్నా కూడా మేధావుల మౌనం పాటిస్తున్న కాలంలో, ప్రజలు తమ రావాల్సిన వాటా కాదు కావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తున్న ఉద్యమిస్తున్న కాలంలో, అంటే కావాల్సిన వాటా వేరు, రావాల్సిన వాటా ఇల్లిజిటిమేట్ కావాల్సిన వాటా కోసం అరువు చేస్తున్నప్పుడు, అటువంటి సమాజంలో ప్రజలు, ముఖ్యంగా పౌరులు అంతర్ముఖులు కావాలి అని ఆ సారాంశం. ఫ్లిట్ గార్డ్ అని ఒక ఆయన రాసింది, అద్భుతమైన కొటేషన్, 13 లైన్లు ఉంటుంది. అది ఆ సమాజంలో అప్పుడు అనుకుంటుంటారు. ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని తెలుగు అనువాదం చేశాను, మీకు పంపిస్తాను, మనం నిలబెట్టుకోవచ్చు. కానీ అంటే ఇప్పుడు సరిగ్గా విలనీ హీరోయిజం పెరిగింది. విలనీ హీరోలుగా మారుతున్నారు. తప్పు కాదు, ప్రజలు నేరస్తులను ఆరాధ్యులుగా చూస్తున్నారు, రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ. అట్లాగే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా కూడా దానిలో లాభపడే వాళ్ళు లాభపడుతున్నారు, నష్టపడుతున్నారు. కానీ మనం ఊరికే ఉంటున్నాం, మనకెందుకులే అనుకుంటున్నాం, అవినీతి ఎక్కడ లేదని ప్రశ్నిస్తున్నాం. అటువంటి సమాజంలో వీరప్పనులేమో హీరోలు అవుతారు. వీరప్పను బంధించిన పందిళ్లపల్లి శ్రీనివాస్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఏమో వాళ్ళు చచ్చిపోతే కూడా ఎవరికి తెలియకుండా ఉంటారు. నేను మన మధ్య వ్యాసాలు రాశాను. వీరప్పను బంధించి వీరప్పన్ చేతిలో చనిపోయిన పందిళ్లపల్లి శ్రీనివాస్ గురించి ఈయన ఎవరో తెలియదు సార్ మాకు అన్నారు. దాని డెహ్రాడూన్లో దాని ఉత్సవాలు చేస్తారు. ఆయన మృతికి మన నివాళిగా అర్పిస్తారు. మొన్న 10 సెప్టెంబర్ నాడు మన కర్ణాటకలో మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా ఆయన నివాళి అర్పించి. ఇటువంటి హీరోలు తెలియదు మనకు. ఐబొమ్మ రవి తెలుస్తారు మనకు. ఐబొమ్మ రవికి ఎందుకు చెప్తారు, నేపథ్యం సరిగ్గా లేకపోతే మన సమాజం ఏ స్థితిలో ఉందో, రాజకీయాలు సినిమాలు ఎట్లా ఉన్నాయో సమాజాన్ని అంచనా వేయచ్చు. శివాని గారు ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఆయనకు ఎందుకు అభిమానులు పెరిగిండు ఇట్లా అంటే జరిగింది ఏమిటి? చట్టపరంగా సత్యనారాయణ గారు అడ్వకేట్, నేను అడ్వకేట్ని, దుర్గా శ్రీరామ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని చూస్తాను. అటువంటిది మనకి వాళ్ళు చట్ట ప్రకారం పైరసీ నేరమా కాదా ఇట్లా చూద్దామా? పైరసీ చేసి మాకు ఇచ్చారంటే రాబిన్హుడ్ సినిమా చూసినట్టే ఉంది కదా. రాబిన్హుడ్ కనీసం అక్కడైనా పెద్దలను కొట్టి పేదలకు వేశారు. ఇక్కడ అంతే అనుకోండి, వీళ్ళందరూ సంతోషపడుతున్నారు. నేను ఇంతవరకు ఐబొమ్మలో ఒక్క సినిమా కూడా చూడలే. అంటే నేను చాదస్తం ఎక్కువ కావచ్చు, లేకపోతే అసలు అకౌంట్ ఉన్నట్టు కూడా తెలియదు బయటపడి దాకా కూడా. ఎందుకంటే మనం పక్కదారులు వెతికేవాడికి, అడ్డదారులు పోయేవాడికి ఇటువంటి అన్ని కనపడుతుంది. ఇవాళ 2 కోణాలు ఉన్నాయమ్మా శివాని. ఇంట్లో ఒక కోణమేమో మన సుప్రీంకోర్టుకు మంచి మాట చెప్పింది. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు సినిమా తీస్తున్నారు? 300 రూపాయలు టికెట్ ధర సరిపోదా? ఎందుకు చేస్తున్నారు ఇట్లా సినిమాని ఇట్లా హైప్ చేసి? నిర్మాణ రంగాన్ని ఎందుకు పెంచుతున్నారు? మన వ్యయాన్ని ఎందుకు పెంచుతున్నారు అని గట్టిగా ప్రశ్నించింది. అదొకటి. మల్టీప్లెక్స్ సినిమాలో కానీ, సినిమా థియేటర్లో కానీ, సింగిల్ థియేటర్లో కానీ, మల్టీప్లెక్స్ ఇంకా ఎక్కువ అనుకోండి, 20 రూపాయలు దొరికే పాప్కార్న్ 200 రూపాయలు ఎందుకు పెడుతున్నారు ఎట్లా అనేది ఒకటి. నేను ఏమంటున్నానంటే దీన్ని కూడా వినియోగదారుల మన సంఘం తరఫున మేము చాలాసార్లు కేసు వేశాం. ఇది ఈ మన నీళ్ల బాటిల్ 20 రూపాయలు నీళ్ల బాటిల్ 100 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటారు, 50 రూపాయలకి అమ్ముతారు కేసులు వేశారు. వాళ్ళు ఏం చేశారు? 100 కోటి దరిద్రాలకు 100 కోటి రూపాయలు ఏం చేశారు వాళ్ళంటే ఇదే 50 రూపాయలు ప్రింటెడ్ రేట్ ఎంఆర్పి పెట్టేసింది. రామ్మోహన్ రావు గారు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు 2 వర్షన్స్ మాట్లాడుతున్నారు. ఓకే, అది పైరసీ అలా క్రియేట్ చేయడం తప్ప ఒప్ప అని పక్కన పెట్టేస్తే, జనాలు రవి మీద గ్యాదర్ చేసిన సింపతిని కూడా పక్కన పెట్టేస్తే, మీ ఒపీనియన్, ఇందాక మీరు అన్నట్టుగా మీరు ఇప్పటి వరకు ఐబొమ్మలో ఒక్క మూవీ కూడా చూడలేదని చెప్పారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే 2 సైడ్స్ కాకుండా ఒక్క సైడ్ మీరు స్టాండ్ తీసుకోవాలంటే ఏ సైడ్ ని మీరు ఎక్కువగా స్టాండ్ తీసుకుంటారు? ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. నాకైతే పెళ్ళైన పిల్లలు మనవాళ్ళు ఉన్నారు. మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా అంటే కొడుతున్నాను తప్పే, మానేసినట్టు అంతకంటే తప్పు గతంలో కొట్టినట్టు. నేను 2 వర్షాలు చెప్తున్నాను, ఒక్క వర్షం నేను తీసుకోవాలనుకుంటున్నాను. చట్టపరంగా అది నేరము, పైరసీ అది నేరమే, శిక్ష అనుభవించాల్సి. దాని ప్రకారం సమస్య లేదు. యాజ్ అడ్వకేట్ గా ఆ కేసు నేను వాదించడం వాడి వ్యతిరేకంగా వాదిస్తాను, కానీ అనుకూలంగా వాదించాను. వ్యతిరేకంగా వాదించే ప్రాసిక్యూషన్ వాదిస్తారు. ప్రాసిక్యూషన్ విఫలమైన సందర్భంలో మనలాంటి వాళ్ళందరూ మీడియా ద్వారా మనం వాదించాల్సింది.
రెండో వెర్షన్ మీరు చెప్పారు కానీ నేను ప్రస్తావించాను శివాన్ గారు. రెండో వెర్షన్ ఏం చెప్పారు, ఇది హీరోగా చూస్తున్నారు, హీరో వర్షిప్ చూస్తున్నారు వాటిని, అంతే కదా. ఇప్పుడు రాముడు మంచి బాలుడు సినిమా నుంచి ముందు పెడితే దొంగరాముడు బండరాముడు సినిమా చూసినాం కదా మనం. అప్పుడు కూడా ఆ బండరాముడు దొంగరాముడు కూడా మంచి క్యారెక్టర్ ఉండేవాడు, అంటే అన్యాయం కోసం అన్యాయాన్ని ఎదిరించేవాడు. ఇప్పుడు అట్లా కాదు, చెప్పాను కదా. ఇప్పుడు మన స్మగ్లర్లు హీరోలు అవుతుంటారు, అట్లాగే దుర్మార్గులే హీరోలు అవుతుంటారు, చంపడం చాలా ఈజీ అవుతుంటది, హింస అట్లానే రక్తపాతం ప్రతి ఎత్తున సినిమా. రామ్మోహన్ రావు గారు మాట్లాడదాం. అయితే ఇప్పుడు శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తున్నాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆయన ఒక దేవుడిలా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ అంటే వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక మూవీ చూడాలంటే అంత డబ్బులు వేసి వెళ్ళడం దండగాని అనిపిస్తుంది, అండ్ అక్కడికి వెళ్ళి బేసిక్ వాటర్ బాటిల్ కొనాలంటే కూడా 20 రూపాయల వాటర్ బాటిల్ కూడా 200-300 రూపాయలు అంటే వాళ్ళు కొనలేకపోతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐబొమ్మ లాంటి ఒక వెబ్సైట్ దొరకడం వల్ల వాళ్ళకు ఒక అది ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తూ ఇప్పుడు రవి ఒక దేవుడిలా మారిపోయాడు. సో దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? రెండూ కరెక్టే అండి. వాళ్ళకి అతను హీరోగా కనబడడం అనేది కరెక్టే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. కానీ చట్టం పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టం పరిమితం చేసిపోతుంది, అతను అక్కడ చట్టం పరిధిలో అతను విలన్. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పింది చాలా కరెక్ట్ ఉదాహరణ చెప్పారు. వీరప్పన్ శ్రీనివాస్, వీరప్పన్ అన్ని సంవత్సరాల పాటు ఎందుకు చేయగలిగాడు అంటే అతను డబ్బులు సంపాదించిందంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కోయగూడెల్లో అందరికీ కూడా ఫ్రీగా పంచిపెట్టేవాడు డబ్బుల్ని. డబ్బులు గాని, తిండి గాని, బియ్యం గాని, మనకేం కావాలంటే అవన్నీ కూడా అతను ఉండే చుట్టుపక్కల గూడెలన్నింటిలో, అడవిలో ఉన్న గూడెలన్నింటిలో పంచిపెట్టేవాడు. అప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉండే గ్రామాలను అసలు పట్టించుకోవాలి. అడవుల్లో ఉండే గ్రామాలు అసలు మనుషుల కింద లెక్కేలా వాళ్ళని. అట్లాంటప్పుడు వాళ్ళందరికీ కూడా అతను ఆ డబ్బులు అవన్నీ ఇవ్వడం వల్ల అతను వాళ్ళకి దేవుడయ్యాడు. పోలీసుల్ని కూడా వాళ్ళు ఎదిరించారు. అసలు వీరప్పన్ దరిదాపుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు పోలీసులు. అలా శ్రీనివాస్ చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే అలాగా అతని ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు పోలీసుల్లో కూడా ఉన్నారు, డబ్బులు తినేసిన వాళ్ళు పోలీసుల్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి వల్ల అతను చనిపోయాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే, ఇప్పుడు చట్టం ప్రకారం చూస్తే వీరప్పన్ తప్పు చేసిన వాడు, కానీ చట్టం ఏదైతే గవర్నమెంట్ వదిలేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం అతను దేవుడు. అంటే ఇప్పుడు మనం తప్పు చేసింది ఎవరందాం, గవర్నమెంట్ తప్పు చేసిందన్నావా, వీరప్పన్ తప్పు చేశాడన్నావా? శ్రీరామ్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు గవర్నమెంట్ అయినా పోలీసులైనా గవర్నమెంట్ అయినా ఎంతసేపు ఇమ్మడి రవి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ఇటు ఇండస్ట్రీ వైపు వస్తే నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను ఆలోచిస్తే కూడా ఒక థియేటర్కి వెళ్ళి, అది మల్టీప్లెక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ థియేటర్, అది మల్టీప్లెక్స్ కానివ్వచ్చు, సింగిల్ థియేటర్ కానివ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అంత డబ్బులు పెట్టి మూవీ చూడాల్సిన అవసరం ఏముందని నేను కూడా అనుకుంటాను. సో అలాంటి వాళ్ళ కోసం ఇమ్మడి రవి చేసింది కరెక్ట్ అని అనిపిస్తుంది కొన్నిసార్లు, బట్ ఆయన చట్ట ప్రకారం చూసుకుంటే తప్పు. కానీ ఎంతసేపు రవి మీద ఫోకస్ చేయడం కంటే ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ చేసి ఏమైనా యాక్షన్ తీసుకుంటే బెస్ట్ అని అనుకుంటారా మీరు? ఇప్పుడు నేను అనుకోవడం కాదు, ఇప్పుడు సమాజం అంతా కూడా అదే చెప్తోంది. అరే పిచ్చోళ్ళారా, ఒక్క రవి అనే అతన్ని పట్టుకుంటే ఏం అమ్మదురా బాబు, ఈ వారం కూడా చూసుకోండి, ఈ వారం మళ్ళీ ఇంకా పైరసీ వేరే సైట్ లో వచ్చేసినాయి, మీరు రవిని ఆపితే కాదు, ఎక్కడ మూల ఉందో ఆ మూలం దగ్గరికి వెళ్ళాలి. మీరు పైన అమృతాంజనం రాస్తే సరిపోదు, తలనొప్పికి మాత్ర అయ్యాలి. పైన అమృతాంజనం రాస్తానంటే ఇంకొక చోట రవి లాంటి వాళ్ళు చాలా మందే వస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కొన్ని వందల మంది వస్తారు రాబోయే రోజుల్లో కొన్ని వందల మంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇతను హీరో అయిపోయాడు. రాబోయే రోజుల్లో ఎలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వస్తారు. ఇప్పుడు తప్పు చేస్తున్నది ఎవరు? ఒకరిని పట్టుకుని 100 మందికి అతను ఇన్స్పిరేషన్ అయ్యేలాగా చేసిన వ్యవస్థ తప్పు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద పండగ చేసుకున్నారు. మన అందరూ వచ్చి చిరంజీవి గారి దగ్గర నుంచి, రాజమౌళి దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చేశారు, ఏదో పెద్దగా సాధించేసినట్టు. అసలు దొంగలు ఎవరు, అసలు దోపిడీదారులు ఎవరు, ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి ఎవరు ప్రయత్నించట్లా. ఒక చిన్న దొంగని పట్టుకుని బ్రహ్మాండం భజగోవిందం అని చెప్తున్నారు, మేము పట్టేసామని చెప్తున్నారు. అసలు పోలీసులు పట్టుకున్నది ఎక్కడ? పోలీసులు పట్టుకోవాలి. అతను వచ్చి ఇండియాకి వచ్చాడు కాబట్టి పోలీసులు పట్టుకోగలిగారు. అతను విదేశాల్లో ఉన్నప్పుడు పట్టుకోలేకపోయారు. అసలు అతను మన దేశ పౌరుడు కాదు. రేపు పొద్దున బెయిల్ ఇచ్చిన తర్వాత చూడండి, అసలు మళ్ళీ అతను ఈ దేశం దాటితే మళ్ళీ పట్టుకోలేరు. మళ్ళీ ఈ 5 రోజులు మాత్రమే పోలీసులకి అవకాశం. ఆ తర్వాత మళ్ళీ అతను పట్టుకోలేము. అతనికి ఏదో కోర్టు ఏదో రోజు బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకుని వేరే దేశానికి వెళ్తాడు. ఈ దేశానికి రాడు. అతను ఈ దేశ పౌరుడే కాదు. అతను ఈ దేశ చట్టాల ప్రకారం ఒక్క నిమిషం, అసలు టాపిక్ రాలేదు. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి అసలు టాపిక్ రాలేదు. మీరు అడిగిన ప్రశ్నకి అసలు సమాధానం ఏంటంటే,
ఒక సినిమాలో రామారావు గారి సినిమాలో ఉంది, ఏ పాపం చెయ్యని వాడే ముందుకు రాయి విసిరాలి. ఆ పాట మీరు విన్నారా? ఆ పాట అది ఇప్పుడు చెప్తున్న సమాజం. మీలో పాపం చెయ్యని వాళ్ళే రవి మీద రాయి విసిరండి. సినిమా ఇండస్ట్రీ అందరికన్నా పెద్ద పాపం చేసింది. మీరు ఎలా రాయి విసరగలుగుతారు రవి మీద? అలాగే అధికారులందరూ సినిమా, ఇప్పుడు మీరు చెప్పిన పాప్కార్న్లు లేదంటే కూల్ డ్రింకులు వాటన్నిటినీ కూడా వందలకు అమ్ముతుంటే చూస్తూ ఊరుకున్న అధికార యంత్రాంగం పెద్ద దోపిడీదారులు. మరి వాళ్ళు రాయి విసిరే అవకాశం వాళ్ళకుందా? వాళ్ళకి లేదు. సినిమా థియేటర్ల వాళ్ళకుందా? వాళ్ళకి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నమెంట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అసలు రాష్ట్రాల్లో ఒక టికెట్ ధరను పెట్టారంటే మామూలు కూల్ డ్రింక్ ఎంఆర్పి ఎలాగో గవర్నమెంట్ ఒక ఎంఆర్పి రేట్ లాగా ఒక టికెట్ ధర నిర్ణయించినాయి. ఒకే ఒక్క నిమిషం పాయింట్ చెప్పనివ్వండి. పాయింట్ చెప్పనివ్వండి. మీరు యాంకరింగ్ లో కరెక్ట్ గా మీరు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. ఇప్పుడు చెప్పేది వినండి. ఒకటి, మనకి గవర్నమెంట్ ఎంఆర్పి మీరు నేను వాళ్ళని చేసుకుంటే అవ్వదు కానీ వినండి. పాయింట్ జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంఆర్పి టికెట్ లాగా టికెట్ మీద ధర నిర్ణయించిన ప్రభుత్వమే దాన్ని సినిమాకు రేటు మారుస్తోంది. ఇప్పుడు దోపిడీదారులు ఎవరు? ఇది ప్రజలు అడుగుతున్నారు. అంటే మీరు నిర్ణయించిన ధర మీద మీరే నిలబడరు, మీరు అతన్ని ఎలాగడుగుతారు అని ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ అధికార యంత్రాంగాన్ని కానీ సినిమా థియేటర్ల వాళ్ళు కానీ ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీని కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల అతను హీరో అయ్యాడు. ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. ఓకే సో సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ అయితే మనం చూసాము. ఇప్పుడు కట్ చేస్తే పోలీస్ కస్టడీలో ఇమ్మడి రవి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఫ్యూచర్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతుంది? రవి మీద ఎలాంటి కేసెస్ పడబోయే ఛాన్సెస్ కనిపిస్తుంది మీకు? మొదటిగా ఐ న్యూస్ వారికి, అదే విధంగా నాతో పాటు హలో వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. మొదటిగా ఐ న్యూస్ వారికి, అదే విధంగా నాతో పాటు ఈ చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీరామ్ గారికి, రామ్మోహన్ గారికి నమస్కారం అండి. మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో, వాస్తవానికి ఈ సైబర్ క్రైమ్ పైరసీ విషయంలో ఏదైతే మరి తెలుగు సినీ పరిశ్రమ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని వారు ఆగస్టులో కేసు పెట్టారండి, కంప్లైంట్ ఇచ్చారు. ఆగస్టు 30th 2025 కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళు వారికి అనుగుణంగా కావచ్చు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చిన క్రమంలో శ్రీరామ్ గారు చెప్పినట్టుగా వీరు అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలోనే పోలీసు వారికి మరి రవి గారు దొరకడం, అదే విధంగా దీని పెద్ద చర్చగా మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. వాస్తవానికి ఐబొమ్మ రవి గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ వస్తుందని అనుకోలేదు. నిజంగా రవి గారు చేసింది నేరం అయినప్పటికీ కూడా ప్రజల్లో సినీ రంగం మీద, ప్రజల్లో సినీ పరిశ్రమ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. చెప్పినట్టుగా కనపడుతోంది. అయితే నేను కమింగ్ టు ప్రొవిజన్ ఆఫ్ లాకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఐబొమ్మ రవి అంటే అన్నోన్ పర్సన్స్ కిందనే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ క్రమంలో 4-5 సెక్షన్లలో కేసు నమోదు చేసినారు. తర్వాత రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సెక్షన్లు అనేది దగ్గర 13 సెక్షన్లకు పైబడి నమోదు చేయడం జరిగింది. కాపీరైట్ యాక్ట్, అదే విధంగా ఐటీ యాక్ట్, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా బిఎన్ఎస్. ఇప్పుడు లేటెస్ట్ గా మరి మనం ఈడీ కూడా ఎంటర్ అయింది, ఈడీతో పాటు సిఐడి ఎంటర్ అయింది. మనం చూసుకుంటా ఉంటే దాదాపు ఇంకా కూడా అంటే ఫారెన్ యాక్ట్ కూడా అమలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి రాను రవి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సత్యనారాయణ గారు, మీరు అన్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి అంటే పోలీసులు ఏ కేసెస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఇమ్మడి రవి సైడ్ నుంచి తీసుకుంటే ఆయన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మా సోదరులు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఆయన ఇక్కడ సిటిజనే కాదు, ఆయనకి ఇక్కడ చట్టాలు వర్తించవనే ఒక ప్లీ వారు తీసుకోవచ్చు. కానీ వాస్తవానికి చట్ట ప్రకారంగా అది పసలేని వాదన అవుతుంది. ఎందుకంటే ఎక్కడ సిటిజన్ అయినప్పటికి కూడా అఫ్ కోర్స్ మనకు తెలుసు ఆ కరేబియన్ దీవులు అనేది వాస్తవానికి ఇప్పటి వరకు ఈ కేసులో వచ్చింది కాబట్టి మనందరికీ కరేబియన్ దీవులు అనేది మనం చూస్తా ఉన్నాం. నిజానికి కూడా అక్కడ జనాభా చూస్తే
15 దీవులు ఉంటాయి. ఆ దీవులలో 15 కంట్రీస్ అంటే 15 దేశాలు ఉంటాయి ఆ దీవులలో. అక్కడ జనాభా ఒక్క దేశంలో జనాభా 40 నుంచి 50 వేల వరకే ఉంటారు, ఎక్కువ ఉండరు ఆడ. అయితే అక్కడకున్న వెసులుబాటు కానీ అక్కడ ఉన్న ఫేవరిజం ఏంటంటే వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనవాడు అనుకుంటున్న ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రవి అనే వ్యక్తి అక్కడ ఇది సెయింట్ కిట్స్ నివీస్ అనే కంట్రీలో అక్కడ ఇది మన సిటిజన్షిప్ తీసుకోవడానికి దాదాపు 80 లక్షల పై చిల్కే పే చేయడం జరిగింది, పోయారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ కంట్రీలో ఉన్నా ఏదున్నా ఇక్కడ నేరం జరిగింది కాబట్టి, అంటే సర్వర్లు అక్కడ ఉన్నప్పుడు కూడా నష్టం ఇక్కడ జరిగింది కాబట్టి సైబర్ లాస్ ప్రకారంగా వారు శిక్షార్హులు అనేది పోలీసుల వాదన. దాని తగ్గట్టు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. ఓకే, సో థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.